సింగరేణి కార్మికుల కోసం తాము జైలుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి బొగ్గు బ్లాకులు దక్కించుకునేందుకు తాము ఎంతో కృషి చేస్తామన్నారు. కేసీఆర్ పాలన వల్ల సింగరేణి 15 ఏళ్లు వెనుకబడిందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో కూడా అదే పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని సమస్యలు సింగరేణిలో ఉన్నాయని, ప్రస్తుత గత సర్కార్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. సింగరేణి అభివృద్ధిపై కేంద్రాన్ని ఒక్కరోజైనా గత సర్కార్ సంప్రదించిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబ జేబు సంస్థగా మార్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్కు తమకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతోందని, అయితే ఈ విషయంలో సీఎంతో పాటు మంత్రులు కొట్లాడుకుంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ శవాలను తినేవాడు ఉంటే ఈరోజు మరి పీనుగలు తినేవాడు పోయి ఏనుగలు తినేవాడు వచ్చాడు. ఈరోజు దొందే రోజు చూశారు కదా, నైనీ కోల్ బ్లాక్ మీద టెండర్లు వేసి సైటు విజిటింగ్ చేసినటువంటి సింగరేణి సర్టిఫికెట్ ఇస్తుంది, సింగరేణి సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు టెండర్ వేయాలా అని చెప్పి మంత్రులు 2 గ్రూపులుగా విడిపోయి ఇచ్చింది నరేంద్ర మోడీ గారు, పర్మిషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు, సాధించింది భారతీయ జనతా పార్టీ, కొట్లాడుకునేది కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఎందుకంటే నైనీ కోల్ బ్లాక్ లో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఆదాయంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 40,000 కార్మికులకు హక్కు ఉంటుంది. అది నైనీ కోల్ బ్లాక్ మారనుకోవద్దు, అది ఎక్కడిదో కాదు. అక్కడ వచ్చేటువంటి 1 రూపాయి ఆదాయం వస్తే అది మీ అకౌంట్లో వచ్చినట్టే, కార్మికుల హక్కు అది. అటువంటి కోల్ బ్లాకు ఇంతవరకు ఎండిఓ పెట్టలేవు.